వాళ్ళ అబ్బాయి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి దొరికిపోయాడు. దొరికిపోయిన వెంటనే పక్కింటి ఆయన ఆ పిల్లాడు కాలర్ పట్టుకో, రే మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా నువ్వు అని చెప్పి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టబోయాడు. కొట్టబోయినప్పుడు తండ్రి చూశాడు. బాబా హలో హలో బ్రదర్ ఆగండి ఆగండి, ఎందుకు కొడతారు మా అబ్బాయిని? మీ వాడు మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు, కొట్టకొని ఎలా ఉంటాను నేను? మా అబ్బాయి మీ ఇంట్లో దొంగతనం చేశాడండి. మా అబ్బాయి చేసిన దొంగతనానికి నేను క్షమాపణ కోరుతున్నాను, వాడిని కొట్టకండి. కొట్టద్దంటారేంటండి? నేను కొడతాను, వాడు వదిలేసేయండి అని చెప్పి ఆయన వదిలేసిన తర్వాత కొడుకు ఇటు పక్క వస్తే తండ్రి కొడతాడా కొట్టడా? ఎదురింటి వాడు ఒక దెబ్బే వేసేవాడేమో, కానీ తండ్రి నేస్తాడు 3 దెబ్బలు కొడతాడు. ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తారా అని గట్టిగా కొడతాడు. ఎంత గట్టిగా కొడతాడు తెలుసా? ఆయన కళ్ళు చల్లబడేంత వరకు. ఎవరి కళ్ళు? బాగా కొట్టాడు అని చెప్పి ఆయన అనుకునేంత వరకు కొడతాడు. జాగ్రత్తగా వినండి. వీడే గనుక అతని చేతిలో దెబ్బలు తింటే అవి చావు దెబ్బలు, కానీ తండ్రి చేతుల్లో తింటే ఒక పక్క కొడతాడు, కానీ ఎంత కొట్టాలో అంతే కొడతాడు. కారణం తెలుసా? అటువైపు వాడు శిక్షిస్తే శిక్ష మాత్రమే ఉంటుంది, కానీ దానిలో ప్రేమ ఉండదు. తండ్రి శిక్షిస్తే శిక్షతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఒక చేత్తో పట్టుకుంటాడు, ఒక చేత్తో కొడతాడు కానీ ఆ కొట్టుడులో కూడా ఆయన అద్భుతమైన ప్రేమ దాగి ఉంటుంది. కాబట్టే మనం నశించిపోము. ఆయన శిక్ష మనకు నష్టం కాదు. ఆయన శిక్ష మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది. ఆయన శిక్ష మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని చేతిలో పడ్డాం మంచిదండి.